Hi everyone, welcome back to Beauty and Bliss with Priya. ఈ రోజు వీడియోలో డ్రై స్కిన్ కేర్ రొటీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు డ్రై స్కిన్ ఉంది. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళ స్ట్రగుల్స్ అయితే నాకు బాగా తెలుసు. సో డ్రై స్కిన్ ఉంది అని అసలు మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు ఫేస్ మీద మాయిశ్చరైజర్స్ ఇట్లాంటివి ఏమీ అప్లై చేయకుండా ఉంటే మీకు కొంచెం సేపు అయిన తర్వాత ఫేస్ పుల్ చేసినట్టు అయిపోతుంది. సో మీకే తెలుస్తుంది, చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఆల్సో ఫేస్లో గ్లో లేకుండా ఉంటుంది. సో మీ గనుక అట్లా ఉంటే డ్రై స్కిన్ ఉన్నట్టు అర్థము. సో డ్రై స్కిన్ ఎందుకు కాజ్ అవుతుంది అని అంటే మనకి స్కిన్లో న్యాచురల్గా సీబమ్ ప్రొడ్యూస్ అవుతుంది స్కిన్ మాయిశ్చరైజ్ చేసుకోవడానికి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, డ్రై స్కిన్ వాళ్ళకి చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో స్కిన్ తనది మాయిశ్చరైజ్ చేసుకోలేదు కాబట్టి మనం ఎక్స్ట్రా మాయిశ్చరైజేషన్ ఇట్లాంటివి ప్రొవైడ్ చేయాలన్నమాట. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మాయిశ్చరైజర్స్ ఆర్ స్కిన్ కేర్ రొటీన్ ఎట్లా ఫామ్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి గ్లిజరిన్, హైలూరానిక్ యాసిడ్ ఇట్లాంటివి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో హైలూరానిక్ యాసిడ్ అండ్ గ్లిజరిన్ ఏం చేస్తాయంటే స్కిన్కి హైడ్రేషన్ని అట్రాక్ట్ చేస్తాయి. ఆల్సో తర్వాత మనం యూజ్ చేసుకునే మాయిశ్చరైజర్ ఏం చేస్తుంది అంటే ఆ హైడ్రేషన్ని లాక్ చేసేస్తుంది. సో స్కిన్ చూడడానికి చాలా హెల్తీగా కనిపిస్తుంది. సో మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ ఎట్లా ఫాలో అవ్వాలి? డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫేస్ వాషెస్ చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. నార్మల్ సోప్స్ యూజ్ చేయకండి. జెంటిల్ అండ్ ఎస్పెషల్లీ డ్రై స్కిన్ కోసం ఫార్ములేట్ చేసిన ఫేస్ వాషెస్ ఉంటాయి, అవి యూజ్ చేయండి. నేను సెటాఫిల్ జెంటిల్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను, చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు డ్రై స్కిన్ ఉంది కాబట్టి నాకు అది చాలా బాగా సెట్ అయింది. సో నేను రికమెండ్ చేసిందే కాదు, వేరేది ఏదైనా కానీ డ్రై స్కిన్ స్పెసిఫిక్ స్కిన్ కేర్ మాత్రమే యూజ్ చేయండి. సో మాయిశ్చరైజర్కి నేను 5 years నుంచి ఇది రీక్విల్ నుంచి హైలూరానిక్ యాసిడ్ అండ్ సెరమైడ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. నా స్కిన్కి అయితే చాలా బాగా సెట్ అయింది. మా మదర్కి కూడా డ్రై స్కిన్ ఉంది. సో షీ ఆల్సో యూజెస్ దట్ అండ్ షీ ఆల్సో లైక్స్ ఇట్ వెరీ మచ్. నేను ఇది కాకుండా ఫాక్స్టైల్ నుంచి అండ్ డాట్ అండ్ కీ నుంచి ఇంకా వేరే మాయిశ్చరైజర్స్ యూజ్ చేశాను. బట్ ఫర్ సమ్ రీజన్ నాకు అవి మాయిశ్చరైజింగ్గా అంత అనిపించలేదు. మాయిశ్చరైజింగ్గా ఉన్నాయి, బట్ నేను ఉండే డ్రై వెదర్కి నాకు రీక్విల్ మాయిశ్చరైజరే చాలా బాగా అనిపించింది. సో ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉంటే మాత్రం ఇది ట్రై చేసి చూడండి. అండ్ ఆల్సో మాయిశ్చరైజింగ్ చాలా ఇంపార్టెంట్. డ్రై స్కిన్ వాళ్ళు మాయిశ్చరైజ్ చేసుకోకపోతే ఏజింగ్ సైన్స్ చాలా తొందరగా కనిపిస్తాయి, ఎందుకంటే మీకు రింకిల్స్ అండ్ ఫైన్ లైన్స్ చాలా ప్రామినెంట్గా కనిపిస్తాయి. సో ఎర్లీ ఏజెస్ నుంచి అంటే 15s నుంచి మీ 20sలో నుంచే చాలా జాగ్రత్తగా డ్రై స్కిన్ స్పెసిఫిక్ స్కిన్ కేర్ ఫాలో అవ్వాలి. అండ్ ఆల్సో మీకు సన్ స్క్రీన్ వచ్చేసరికి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఎట్లా అయితే చూస్ చేసుకుంటారో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు క్రీమ్ బేస్డ్ నార్మల్ సన్ స్క్రీన్స్ని చూస్ చేసుకోవాలి. సో దీనికి రికమెండేషన్స్ కావాలి అని అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అయిన బ్యూటీ ఆఫ్ జోసన్ సన్ స్క్రీన్ అయితే ఎక్సలెంట్, టాప్ నాచ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో డాట్ అండ్ కీ నుంచి చాలా మంచి సన్ స్క్రీన్స్ ఉన్నాయి. అండ్ మనకి డాక్టర్ షెట్స్ నుంచి ఈ హైలూరానిక్ యాసిడ్ సన్ స్క్రీన్ ఉంది కదా, ఇది కూడా డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. సో మీకు సన్ స్క్రీన్ అనే దాని మీద మీరు ఎక్కువ డిపెండ్ అవ్వకండి. మాయిశ్చరైజింగ్ చాలా బాగా చేసుకుంటే మీకు తర్వాత యూజ్ చేసిన సన్ స్క్రీన్ కొంచెం మీకు అంత క్రీమీగా లేకపోయినా అంత మాయిశ్చరైజింగ్గా లేకపోయినా మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. సన్ స్క్రీన్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా కానీ స్కిప్ చేయకండి. అండ్ అది కాకుండా ఎక్స్ఫోలియేషన్ చాలా ఇంపార్టెంట్. కెమికల్ ఎక్స్ఫోలియేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే డ్రై స్కిన్ ఉంటే డ్రై ఫ్లేక్స్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కదా. సో మీరు రెగ్యులర్గా ఎక్స్ఫోలియేట్ చేసుకుంటే మీకు ఆ స్కిన్ మీద ఉన్న డ్రై ఫ్లేక్స్ అన్నీ క్లియర్ అయిపోయి స్కిన్ చాలా స్మూత్గా కనిపిస్తుంది. లాక్టిక్ యాసిడ్ ఎక్స్ఫోలియేషన్ యూజ్ చేయండి. లాక్టిక్ యాసిడ్ 5% మనకి దొరుకుతుంది. లాక్టిక్ యాసిడ్ కానీ లేదంటే గ్లైకాలిక్ యాసిడ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. డ్రై స్కిన్ ఉంది కాబట్టి లాక్టిక్ యాసిడ్ అయితే సరిపోతుంది. టూ మచ్ స్ట్రాంగర్ కనుక యూజ్ చేస్తే స్కిన్ ఇరిటేట్ అవుతుంది. సో లాక్టిక్ యాసిడ్ 5% ఎక్స్ఫోలియేషన్ మీరు వీక్కి 2 times నైట్ పూట చేసుకోండి. మీకు ఏంటంటే స్కిన్ కూడా క్లియర్ అయ్యి లాక్టిక్ యాసిడ్ ఆల్సో మనకి హైడ్రేషన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నైట్ టైం స్కిన్ కేర్ వచ్చేసరికి మీరు మార్నింగ్ ఏ ఫేస్ వాష్ అయితే యూజ్ చేశారో నైట్ టైం కూడా అదే ఫేస్ వాష్ యూజ్ చేయండి, సరిపోతుంది. మీరు కనుక బయటికి వెళ్ళొచ్చినట్టయితే
ఆయిల్ క్లెన్జింగ్ చేసుకోండి, డబుల్ క్లెన్జింగ్ చేసుకోండి. ఆయిల్ క్లెన్జింగ్ కోసం అయితే మనకి అఫోర్డబుల్లో కాన్షియస్ కెమిస్ట్ నుంచి ఆయిల్ క్లెన్జింగ్ ఒకటి ఉంది, అది బాగుంటుంది. ఆల్సో ఎర్త్ రిథమ్ నుంచి క్లెన్జింగ్ బామ్స్ ఉన్నాయి, అవి కూడా బాగుంటాయి. మార్నింగ్ మనం సన్ స్క్రీన్ వేసుకుంటాం కాబట్టి, ఆల్సో మనకి బయటికి వెళ్ళొస్తాం కాబట్టి ఆ డస్ట్ అండ్ డర్ట్ అంతా పోవడానికి ఆయిల్ క్లెన్జింగ్ హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత మీరు యూజ్ చేసే డ్రై స్కిన్ స్పెసిఫిక్ ఫేస్ వాష్ని యూజ్ చేయండి. నైట్ టైం మీరు అబౌవ్ 25 అయితే రెటినాల్ సీరమ్స్ యూజ్ చేయండి. మీరు కనుక బిలో 25 కానీ అట్లా అయితే మీరు రెటినాల్ యూజ్ చేయకపోయినా పర్వాలేదు. వీక్కి 2 times లాక్టిక్ యాసిడ్ సీరమ్తో ఎక్స్ఫోలియేట్ చేసుకుని, అంటే సీరం అప్లై చేసేసి ఫేస్ వాష్ చేసుకున్నాక బాగా డ్రై అయిన తర్వాత సీరం అప్లై చేసి దాని మీద మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. లేదంటే మీరు ఏదైనా నైట్ క్రీమ్ అయినా కానీ పర్చేస్ చేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ అబౌవ్ 25, రెటినాల్ సీరమ్స్ మీరు స్టార్ట్ చేయండి మీ స్కిన్ కేర్ రొటీన్లోకి. ఎవ్రీడే యూజ్ చేయండి, లేదంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే యూజ్ చేయండి. ఫేస్ వాష్ చేసుకుని ఫేస్ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత రెటినాల్ సీరం యూజ్ చేసి ఆ పైన మీరు మాయిశ్చరైజర్తో మీరు సీల్ చేసుకోవచ్చు. రిమెంబర్, కెమికల్ ఎక్స్ఫోలియేషన్ అండ్ రెటినాల్ రెండు ఒకే రోజు యూజ్ చేయకండి. స్కిన్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్గా ఉంటుంది, చాలా ఇరిటేట్ అవుతుంది. సో రెండు ఒకే నైట్ యూజ్ చేయొద్దు. అండ్ డ్రై స్కిన్లో మనకి అండర్ ఐస్లో కూడా స్కిన్ చాలా ఎక్కువ ఫైన్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, సో మీరు సేమ్ మాయిశ్చరైజర్ని అండర్ ఐస్లో యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఏదైనా అండర్ ఐ క్రీమ్ కూడా యూజ్ చేయొచ్చు. అండర్ ఐ క్రీమ్స్ ఆర్ ఓవర్ రేటెడ్ ఇన్ మై ఒపీనియన్. మీకు రెటినాల్ కానీ వైటమిన్ సి కానీ ఇట్లాంటి యాక్టివ్స్ లేకుండా ఊరికే డిజైన్ చేసిన అండర్ ఐ క్రీమ్స్ అయితే దానివల్ల యూజ్ ఉండదు. సో మీకు అండర్ ఐ స్కిన్లో కనుక ఎక్కువ ఫైన్ లైన్స్ ఉన్నా, లేదంటే అండర్ ఐ స్కిన్ డల్గా కానీ ఉన్నట్టయితే వైటమిన్ సి కానీ రెటినాల్ కానీ ఇట్లాంటివి ఉన్న మీరు అండర్ ఐ క్రీమ్స్ని యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ డ్రై స్కిన్ ఎక్కువ ఉన్నా కానీ మనకి పోర్స్ అపిరెన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది, ఎందుకంటే స్కిన్ ఇట్లా స్ట్రెచ్ అవుతుంది కదా. సో స్కిన్ స్ట్రెచ్ అయినప్పుడు మీకు పోర్స్ ఎక్కువ విజిబుల్గా ఉంటాయి. సో మీకు అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటే ప్రాపర్గా మాయిశ్చరైజ్ చేసుకోండి. ప్రాపర్గా యూ కెన్ యూజ్ ఎనీ హైలూరోనిక్ యాసిడ్ సీరం ఇన్ ద మార్నింగ్, ఆర్ యూ కెన్ యూజ్ ఎనీ వైటమిన్ సి సీరం ఇన్ ద మార్నింగ్. అదంతా మీకు ఎడిషనల్ ఆప్షన్స్ అనమాట. సో అట్లాంటివి మీరు యూజ్ చేసుకుంటే మీ స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉంటుంది, హైడ్రేటింగ్గా ఉంటుంది. మీకు ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్ అపిరెన్స్ కానీ, లేదంటే లార్జ్ పోర్స్ అపిరెన్స్ కానీ అవన్నీ కొంచెం తగ్గుతాయి. ఆల్సో యూ డోంట్ హ్యావ్ టు వాష్ యువర్ ఫేస్ ట్వైస్ అ డే. మీరు డ్రై స్కిన్ కనుక ఉన్నట్టయితే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో మీరు ఫేస్ కోల్డ్ వాటర్తో కానీ, లేదంటే లూక్ వామ్ వాటర్తో కానీ వాష్ చేసుకుంటే సరిపోతుంది. మీకు అన్కంఫర్టబుల్గా అనిపించి ఫేస్ వాష్ చేసుకుంటేనే ఫేస్ వాష్తో మాకు కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది అని అంటే ఆ పని మీరు చేయొచ్చు. బట్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే యూ కెన్ స్కిప్ వాషింగ్ యువర్ ఫేస్ ఇన్ ద మార్నింగ్ విత్ అ ఫేస్ వాష్. ఎందుకంటే మనం ముందు రోజు నైట్ టైం మనం డబుల్ క్లెన్స్ చేసుకుంటాము, లేదంటే మామూలుగా ఫేస్ వాష్ చేసుకుంటాము, స్కిన్ కేర్ రొటీన్ అంతా చేసుకుంటాము. అండ్ మీరు ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. సో మీకు డస్ట్ అండ్ డర్ట్ అదంతా అక్యుములేట్ అయ్యే అవకాశం ఉండదు. అండ్ ఆల్సో ఎక్స్ట్రా సీబమ్ ప్రొడ్యూస్ కూడా అవ్వదు. సో ఏంటంటే మీరు ఆప్షనల్గా యూ కెన్ ఆల్సో స్కిప్ యూజింగ్ అ ఫేస్ వాష్ ఇన్ ద మార్నింగ్. సింపుల్గా మీరు ఫాలో అవ్వాల్సిన స్కిన్ కేర్ రొటీన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రోడక్ట్స్ని అయితే నేను కొన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్ విజిట్ చేసి దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్. లేదు ప్రోడక్ట్ రికమెండేషన్స్ కోసం మాత్రమే చూడాలి అనుకున్నా కానీ యూ కెన్ ఆల్సో చెక్ దట్ లింక్. సో దిస్ ఈజ్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాము. ఐ విల్ సీ యూ దెన్. బై.